నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే లోకేష్ పాత్ర ఏంటి? మంత్రివర్గంలో తీసుకుంటారా, లేకుంటే పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. టీడీపీ కూటమికి అధికారం ఖాయమని ఆ మూడు పార్టీలు ధీమాతో ఉన్నాయి. 120 సీట్లతో అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెబుతున్నాయి. అయితే సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మూడు పార్టీల నేతలతో కలిసి మంత్రివర్గం ఉంటుందన్నది ప్రాథమిక నిర్ధారణ అంశం. అయితే లోకేష్ పాత్ర ఎలా ఉంటుంది అన్నది తెలియడం లేదు. గతం మాదిరిగా చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకుంటారా, కీలక పోర్ట్ఫోలియోలను అప్పగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. 2009లో తెర వెనుక ఉండి సేవలు అందించారు లోకేష్. 2014 ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. 2017 నాటికి మంత్రి అయ్యారు లోకేష్. 34 సంవత్సరాల్లోనే 5 కీలక శాఖలను చూశారు. తలపండే నేతలు నిర్వర్తించే పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖను సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే లోకేష్ మంత్రిగానే కాదు, సీఎంగా కూడా ఎన్నికయ్యేవారని పార్టీలో ఒక రకమైన ప్రచారం ఉంది. అయితే ఈ ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్య లాంటివి. అందుకే ఆ పార్టీ జనసేనతో పొట్టు పెట్టుకుంది, బీజేపీతో జత కట్టింది. కూటమి ప్రభుత్వం కావడంతో మునపటిలా లోకేష్ను ఏకపక్షంగా మంత్రివర్గంలోకి తీసుకుని కీలక శాఖలను అప్పగిస్తామంటే కుదిరే పని కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీ పరంగా లోకేష్కు పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు వయసు 7 పదులకు దాటుతోంది. మరో 5 సంవత్సరాల పాటు ఆయన సీఎం పదవిలో ఉండడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవైపు పార్టీని నడిపిస్తూనే ప్రభుత్వం పాలన అంటే కుదిరే పని కాదు. అందుకే లోకేష్కు టీడీపీ పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. వారితో మమేకం కాగలిగారు. టికెట్ల కేటాయింపు, సీట్ల సర్దుబాటు, ఎన్నికల ప్రచారంలో కూడా ముందంజలో నిలిచారు. లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అందుకే పార్టీ పగ్గాలు అందుకునేందుకు ఇదే తగిన సమయమని సీనియర్లు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చేతిలోకి టీడీపీ నాయకత్వం బాధ్యతలు వెళ్తాయని ప్రచారం జరుగుతోంది. ఇక అందులో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది. ఇక ఇటువంటి మరెన్నో న్యూస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.